నువ్వు ఎన్ని రోడ్లేసావు, ఎంత అభివృద్ధి చేసావు, ఎంత సంక్షేమం చేసావు, వీటిటి ఆధారంగా జనం ఓట్లేస్తారా? వెయ్యరా? చంద్రబాబు గారి టైంలో 2014, 19 మధ్యలో రోడ్లు వేయడం లాంటివి జరిగినాయి. మొదట్లో రోడ్లేశారు. చివరిలో వేయకపోయి ఉండొచ్చును గానీ, మొదట్లో రోడ్లేశారు, గుంటలు పొడచడం ఇదంతా జరిగింది. అట్లాగే అప్పుడు రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయకపోయినా కొంత డబ్బులేశారు. దాదాపు 18,000 కోట్లో ఎంతో ఏశారు. 85,000 కోట్లు అవసరం గానీ 18,000 కోట్లేశారు. అట్లాగే ఆ రోజున ఏదైతే అమరావతికి శంకుస్థాపన జరిగింది, పోలవరంకి శంకుస్థాపన జరిగి ప్రారంభం జరిగింది, పట్టిసీమ కట్టడం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా ఆ రోజున ఇక చంద్రబాబు తప్ప మరొకళ్ళు గెలవరు అనుకున్నటువంటి దశ నుండి కేవలం 23 స్థానాలకు పరిమితం అయ్యారు చంద్రబాబు గారు. అది మహిళలకి చివరిలో 10,000 రూపాయలు పసుపు కుంకుమ కిందకి ఇచ్చినా సరే. అంటే అభివృద్ధి ఇట్లాంటి సంక్షేమం చేసిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ కూడా చేశారు. అయినా సరే ఓట్లేయలేదు జనం. 23కి పరిమితం చేశారు. దారుణమైనటువంటి పరాజయం. అదే పవన్ కళ్యాణ్ శరవేగంగా ఉద్యమాలు చేసినా కూడా పవన్ కళ్యాణ్‌ని ఓడించారు. ఆ రోజున 2 సొంత నియోజకవర్గాల్లో అటు గాజువాక కానీ, భీమవరం కూడా. కేవలం ఒక్క సీటుకి పరిమితమైంది ఆ పార్టీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 మధ్యలో కరోనా టైంలో అద్భుతమైన సర్వీసెస్ అందించాడు. అసలు భారతదేశంలోనే ఎక్కడా దొరకనంతటి చక్కటి వసతి ఆంధ్రప్రదేశ్‌లో దొరికింది. అలాగే పేదలకు ఇబ్బంది లేకుండా ఆ టైంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. అలాగే అనేక మందికి పదవులు ఇచ్చాడు. అది బీసీలకి 50% పదవులు ప్రతి దాంట్లో ఇచ్చుకొచ్చాడు. ఎమ్మెల్సీలు ఇచ్చాడు. అట్లాగే అటు కులపరమైనటువంటి చేసుకొచ్చాడు. ఇటు పక్కన చూస్తే సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో బోలెడంత డబ్బులు ఇచ్చాడు. ఏడాదికి 45,000 కోట్ల రూపాయలు చొప్పున ప్రత్యక్షంగా డబ్బులు, ఇంకో 15-20,000 కోట్లు పరోక్షంగా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చాడు. అంతా చేసిన తర్వాత ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేశాడు, ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశాడు. దానికి తోడుగా వసతి దీవెనని, అట్లాగే 30 లక్షల మందికి ఇళ్ళు ఇన్ని ఇచ్చుకొచ్చాడు. కానీ జనం ఓడగొట్టారు. ఈ 2 చోట్ల కూడా భావోద్వేగాలు ఉపయోగపడ్డాయి తప్పించేది చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, మొత్తం డబ్బులంతా ఒక చోట కేంద్రీకృతం చేస్తున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి ఉపన్యాసాలు పనిచేసినవి. ఆ రోజున చంద్రబాబు పాలన దిగడానికి జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటున్నాడు, అదే సందర్భంలో అన్యాయం చేసేస్తున్నాడు, మీకు విధ్వంసం చేస్తున్నాడు అన్నటువంటి చంద్రబాబు ఉపన్యాసాలు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు, ఇలా ముగ్గురి కాంబినేషన్ పనికొచ్చింది రెండవసారి. కాబట్టి ఇక్కడ మనం చేసిన దానికంటే కూడా భావోద్వేగాలే పనికొస్తాయి అన్నటువంటిది బాబు గారు కనిపెట్టినట్టున్నారు, ఆలోచిస్తున్నట్టున్నారు. అందుకోసం ఇప్పుడు భావోద్వేగ సృష్టి. ఇప్పుడు పక్కన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి సంబంధించి నానా తిప్పలు అవుతున్నాయి. ఇంకో పక్కన గ్రౌండ్ లెవెల్లో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయి అదొక సమస్య ఎదురవుతుంది. అట్లాగే ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ పెరగడం వల్ల భారాలు అవుతున్నాయి. ఈ అన్నిటి చర్చ పక్కకి వెళ్ళిపోవాలంటే ఒక భావోద్వేగభరితమైన అంశం. ఇప్పటికే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వరుసగా 3వసారి విజయం సాధించడం కారణంగా ఈ ఇదివరకు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి హిందుత్వ సెంటిమెంట్ క్రమంగా మన ప్రాంతాలకు కూడా విస్తరించింది. హైందవ శంకరావం విజయం దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ మీటింగులకు కూడా ప్రముఖులైనటువంటి వాళ్ళు, అనేక మంది విద్యావంతులు వాళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం కూడా సాక్ష్యం. కాబట్టి హిందుత్వ భావజాలం చాలా బలంగా పెరుగుతోంది ఆంధ్ర, తెలంగాణలో. ఈ ఇంపాక్ట్ని క్యాష్ చేసుకోవాలి అంటే బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి వస్తుంది పాజిటివ్గా. అయితే మనకి పాజిటివ్ రావడం ఒక్కటే కాదు, ఎదుటి వాళ్ళకి నెగిటివ్ రావాలి. అది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకురావాలి. అతను క్రిస్టియానిటీ అతనికి మైనస్ అవ్వాలి, ఇక్కడ మన హిందుత్వం మనకి ప్లస్ కావాలి. ఈ కాన్సెప్ట్తో ప్రారంభమైందే ఈ లడ్డూ వ్యవహారం. సరే, అందులో ప్రారంభించినటువంటిది ఆ రోజున సేకరించినటువంటిది నెయ్యి, ఈ ప్రభుత్వం వచ్చాక సేకరించిన శాంపిల్స్ అయ్యే నెయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళి కలిపేశారన్నది ఛార్జ్షీట్లో పెట్టబడింది. అంటే ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులకి వచ్చినటువంటి నెయ్యిని తిప్పి పంపిస్తే అది కిందుండి 4 రోజుల తర్వాత వేరే పేరుతో అదే నెయ్యి వచ్చి కలిసింది, దాంతో లడ్డూలు చేశారు. అంటే ఈ ప్రభుత్వం తప్పు చేసింది, ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన తప్పు. అదే విషయం అక్కడ సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. దీన్ని వాస్తవంగా వైసీపీ అన్న పట్టుకుంటుంది అనుకున్నారు, లేకపోతే దీన్ని ఎట్టించి ఎటికి తీసుకెళ్లాలనుకున్నారు. అసలు ఇప్పుడు జరిగిన తప్పుని అప్పటి నుంచి జరుగుతోంది అన్నటువంటిది. ఇప్పుడు మొన్న కనుక కల్తీ మద్యం దొరికితే, ఈ ప్రభుత్వం వచ్చాక దొరికితే, 3-4 చోట్ల దొరికితే, ఆ కల్తీ మద్యం తయారీ గతంలో కూడా చేసేవాళ్ళు వాళ్ళ చేతనే వైసీపీ చేయించిందని ఎట్లయితే తీసుకొచ్చారో జనార్దన్ రావు ఏదో, అట్లాగా ఇది కూడా
ప్రొజెక్ట్ చేయడం ప్రారంభించారు. అప్పటికి వరదలతో జగన్ నాశనం చేశాడు, విజయవాడని ముంచేయాలనుకున్నాడు, లేకపోతే పడవలతో ప్రకాశం బ్యారేజీని గుద్దేయాలనుకున్నాడు. ఇట్లాంటి ఎమోషన్స్ ట్రై చేశారు కానీ ఆశించినంత ప్రయోజనం కలగలేదు. కాబట్టి లడ్డు అంశం ఇది ప్రతి భక్తుడి మనోభావంతో కూడినటువంటి. తీరా చూస్తే ఈయన కోరుకున్నటువంటి విధంగా సిబిఐ ఛార్జ్ షీట్ లేదు, సిట్ లేదు. ఈయన అనుకున్నది ఏంటంటే కనీసం 2-3 వైసీపీ నేతలు జైలుకి వెళ్తే శాశ్వతంగా వైసీపీ సమాధి అయిపోతుంది. ఎందుకంటే హిందుత్వ భావజాలం బీజేపీతో ఇంకా ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఆ పెరిగేటటువంటి హిందుత్వ భావజాలం ఉన్నంత వరకు ఇక జగన్ వద్దు అన్నప్పుడు ఇక తన తర్వాత తన కుమారుడు ఇక శాశ్వతం అనేటటువంటి దీంతో పవన్ ఎట్లాగో తోడుంటాడు కూడా 15 ఏళ్ళు దాకా ఉంటానంటున్నాడు కాబట్టి ఇక ప్రాబ్లం లేదనుకున్నాను. తెర చూస్తే సిబిఐ ఛార్జ్ షీట్ అట్లా జరగల. వివేకానంద రెడ్డి కేసులోని వీళ్ళు అనుకున్నట్టు జరగలేదు, ఇందులోని వీళ్ళు అనుకున్నట్టు జరగలేదు. పేపర్లో రాసిన దాన్ని సిట్ ఏమి సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు ఒరిజినల్ దర్యాప్తు చేశారు, అరెస్ట్ జరిగింది. అందుకని సిట్ మీదన అటాక్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా ఇక ఒక్క గుడే కాదు, మొత్తం అన్ని గుళ్ళల్లో జరిగిపోయింది. అది కూడా ఇప్పుడు ఆ యానిమల్ ఫ్యాట్ కాదన్నాక ఇప్పుడు తీసుకొచ్చి లేదు యానిమల్ ఫ్యాట్ ఉందనినే అని పదే మాట్లాడటం. రెండవది ఇక కొత్తగా బాత్రూమ్ యాసిడ్ కెమికల్స్ కలిపారు అన్నటువంటి. అది నేను మొన్ననే ప్రస్తావించా. ఎన్ని ఆవుల్ని చంపాలి, ఒకవేళ ఎన్ని పందుల్ని చంపాలా ఆ నెయ్యి తయారు చేయాలంటే? నెయ్యి కాదు అది, దాన్ని నూనె అంటారు. ఇప్పుడు మొన్న కూడా జంతు కళేబరాలతో నూనెలు తీశారు కదా, అట్లాంటిది వీళ్ళు చెప్తుంది. అది సాధ్యమా? ఇంకోటి వాటి స్మెల్ ఎలా ఉంటుంది, చేప నూనె స్మెల్ చూస్తే అర్థమైపోతుంది ఎట్లా ఉంటుంది. సరే, అవి మూడుతో పాటు ఇప్పుడు రసాయనాలు కలిపారు, బాత్రూమ్ యాసిడ్, ఇవన్నిటితో కలిపి అసలు ఒక లడ్డు కానీ ఒక ఆహారం కానీ తయారు చేయగలరా? ఇది మనకు మామూలుగా ఉండేది. బట్ దీనికి ఇప్పుడు కొత్త వెర్షన్ వచ్చింది ఒక మీడియా నుంచి. ఎక్కడో విదేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో తయారు చేసి అలాంటి దాన్ని ఫ్లేవర్స్తో కలిపేసేసి ఉంచేటట్టు చూడాలి అన్నటువంటి ఇది చేశారు, ఉద్దేశపూర్వకంగా చేశారు అన్నటువంటిది నిన్న చంద్రబాబు గారు స్టార్ట్ చేసినటువంటి. తద్వారా అదే ఇప్పుడు ప్రతి చోట హోర్డింగ్లో పెడతారా, పోస్టర్లో పెడతారా, నాయకులు అందరూ మాట్లాడతారా, జనసేన నాయకులు మాట్లాడాల్సింది, బీజేపీ నాయకులు మాట్లాడాల్సింది, తెలుగుదేశం నాయకులు మాట్లాడాలి, పదే అదే మాట్లాడాలి, పదే అదే మాట్లాడాలి. అంటే ఇక ఎమోషనల్గా ప్రతి ఒక్కళ్ళు అదే మాట్లాడాలి. తద్వారా గుడికెళ్ళే ప్రతి ఒక్కళ్ళు జగన్ని తిట్టుకోవాలి, ద్వేషించాలి అన్నటువంటి. శాశ్వతంగా వైసీపీ రాజకీయ సమాధికి హిందుత్వ అన్నటువంటి సెంటిమెంట్లో ఉన్నటువంటి పాయింట్ని ప్రధాన అస్త్రంగా వేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ లెక్కలు చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఇది ఆయన వ్యూహం, పక్కా వ్యూహం, నో డౌట్. మరి ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.